ఈ భూమి పునాదులు వెయ్యబడకముందే దేవుడు నిన్ను చూశాడు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను ఎంతో ఉద్దేశ్యంతో, ఎంతో ప్రేమతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిర్మించాడు. ఈ కోటానుకోట్ల జనసమూహంలో నువ్వు కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఈ భూమి మీదకు ఏదో అనుకోకుండా వచ్చేశావని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే, ఈ మాటలు వింటున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో దేవుడు అల్లుతున్న ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ పూర్తి చిత్రం నీకింకా అర్థం కాకపోవచ్చు. కాని దేవుడు నిన్ను తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడనడానికి, నిన్ను ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడనడానికి కొన్ని అందమైన సంకేతాలున్నాయి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు వారిని ఉన్నదు ఉన్నట్లుగా వదిలేయడు. వారిని తన దగ్గరకు లాక్కుంటాడు. వాళ్ల తప్పులను చూపిస్తాడు. వాళ్ళను శుద్ధి చేస్తాడు. చివరగా వారిని పూర్తిగా మారుస్తాడు. ఏర్పరచబడడం అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావని కాదు, నువ్వు ఎంతగానో ప్రేమించబడుతున్నావని అర్థం. ఆ ప్రేమ రుచి చూశాక పాత జీవితంలో నువ్వు ఇక ఎంతమాత్రం బ్రతకలేవు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడనడానికి ఎన్నో ఆధారాలుండొచ్చు. కాని ఈరోజు మనం నీ గుండెను కదిలించే, నీ ఆత్మను బ్రతికించే 2 ముఖ్యమైన ఆధారాల గురించి మాట్లాడుకుందాం. ఈ 2 సంకేతాలు దేవుడు స్వయంగా నీ జీవితం మీద వేసిన ముద్రలు, సూపర్ న్యాచురల్ ఫింగర్ ప్రింట్స్. అవి ఏమిటంటే, 1. పాపం పట్ల తీవ్రమైన ఒప్పింపు, పరిశుద్ధత పట్ల దాహం. 2. నిత్యత్వం వైపు నిన్ను లాగుతున్న ఒక ఆకర్షణ. రండి, వీటి గురించి లోతుగా ధ్యానిద్దాం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనడానికి మొదటి సంకేతం, సైన్ నెంబర్ 1. పాపంలో జీవించడం నీకెంతమాత్రం ఇష్టముండదు. నీ జీవితంలో నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు నీ ఆత్మలో ఏదో తెలియని అశాంతి కలుగుతుంది. ఆ అశాంతి కేవలం ఒక గిల్ట్ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు. ఆ ఒప్పింపు అనేది దేవుడు నీకిస్తున్న ఒక వరం. బాబూ, నువ్వు ఈ పాపం కోసం పిలువబడలేదు, నువ్వు పరిశుద్ధత కోసం పిలువబడ్డావు అని దేవుడు నీ గుండెలో వేస్తున్న ఒక పవిత్రమైన గుసగుస. యోహాను సువార్త 16:8లో యేసుప్రభు ఏమన్నారంటే, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఇక్కడ మీరొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అపవాది అంటే సాతాను నీ మీద మోపే నిందకు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒప్పింపుకు చాలా తేడా ఉంది. సాతాను నింద నిన్ను నిరాశను పుట్టిస్తుంది, నిన్ను దేవునికి దూరం చేస్తుంది. కాని పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు నిన్ను మళ్లీ పశ్చాత్తాపం వైపు నడిపిస్తుంది, నిన్ను మళ్లీ దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఒకవేళ పాపం చేసినప్పుడు నీకు దుఃఖం వస్తుంటే సంతోషించు, ఎందుకంటే దేవుడు నీలో పనిచేస్తున్నాడనడానికి అదే అతిపెద్ద సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు రోమా 7:24లో ఏమని ఏడుస్తున్నాడో చూడండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో! ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్నెవడు విడిపిస్తాడు? పౌలులాంటి గొప్ప అపోస్తలుడు కూడా తనలో ఉన్న పాప స్వభావంతో ఎంతగా పోరాడాడో చూడండి. శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న ఘర్షణను ఆయన అనుభవించాడు. కాని ఆ పోరాటమే ఆయన ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నాడనడానికి నిదర్శనం. ఆధ్యాత్మికంగా చనిపోయిన వ్యక్తి పాపంతో పోరాడడు. వాడు పాపాన్ని ఎంజాయ్ చేస్తాడు, పాపానికి సాకులు వెతుకుతాడు. కాని దేవుని చేత ఏర్పరచబడిన వాడలా కాదు. వాడు పాపంతో పోరాడతాడు, కింద పడతాడు, మళ్లీ లేస్తాడు, దేవుని కృపకోసం కన్నీళ్లు విడుస్తాడు. ఈరోజు నేను నీకు చెబుతున్న ఒక గొప్ప సత్యమేంటంటే, నువ్వు పడుతున్న ఈ పోరాటం నిన్ను అనర్హుడిగా చెయ్యదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడని నిరూపిస్తుంది. పాపంలో పడిపోయినప్పుడు నువ్వు కార్చే కన్నీళ్లు దేవుని దృష్టిలో అత్యంత విలువైనవి. మనం జీవిస్తున్న ఈ లోకం పాపాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది, పాపంతో వ్యాపారం చేస్తోంది. కాని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ లోకపు ఆకర్షణలు నిన్నీక సంతృప్తిపరచలేవు. నువ్వు నీతి కోసం ఆకలిగొంటావు. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరునూ పరిశుద్ధులై యుండుది అని దేవుడు చెప్పాడు. ఎవరు చూడకపోయినా సరే రహస్యంలో కూడా నువ్వు నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటావు. నీ పాపం నిన్ను శిక్షిస్తుందని కాదు, నిన్ను అంతగా ప్రేమించిన యేసయ్య గుండెను ఆ పాపం గాయపరుస్తుందని నువ్వు భయపడతావు. కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరుడా, ప్రభువా, నేను ఈ పాపపు బానిసత్వంలో ఇక బ్రతకలేను, నన్ను కడుగు అని నువ్వు ఏడుస్తుంటే ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడనడానికి 2వ సంకేతం, సైన్ నంబర్ 2. నిత్యత్వం వైపు నిన్ను లాగుతున్న ఒక అద్భుతమైన ఆకర్షణ. ప్రసంగి 3:11 ఇలా చెబుతోంది, దేవుడు శాశ్వత కాలజ్ఞానాన్ని నరుల హృదయమందు ఉంచియున్నాడు. నీ లోపల ఒక లోతైన దాహం ఉంది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు దాన్ని తీర్చలేదు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుండొచ్చు, డబ్బు సంపాదించుండొచ్చు, నీకు నచ్చిన సంబంధాలుండొచ్చు. అయినా రాత్రి పడుకునేటప్పుడు ఏదో వెలితిగా ఉందే, నా జీవితంలో ఏదో మిస్ అవుతుందే అని నీకు అనిపిస్తుందా? ఆ మిస్ అవుతున్నది ఒక వస్తువు కాదు, అది ఒక వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నీ ఆకలి మారిపోతుంది.
ఈ తాత్కాలికమైన లోకం మీద నీకు ఆశ చచ్చిపోతుంది. ఏదో లోతైన దానికోసం, శాశ్వతమైన దానికోసం నువ్వు వెతకడం మొదలు పెడతావు. పరలోకం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుంది, ఈ కన్నీళ్లు లేని ఆ లోకం ఎప్పుడొస్తుంది అని నువ్వు ఎదురుచూడడం ప్రారంభిస్తావు. ఇది పిరికితనం కాదు, ఇది దేవునితో నీకున్న అనుబంధం. కొలస్సీలకు 2:3లో పౌలు ఏమంటాడు? పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుండుడి. నీ మనస్సు ఈ లోకం మీద కాకుండా పరలోకం మీదకు మళ్ళుతోందా? అయితే నువ్వు దేవుని చేత ఆకర్షించబడుతున్నావు. ఫిలిప్పీయులకు 3:20 ప్రకారం మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకునియున్నాము. దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు ఈ లోకంలో ఒక హోంసిక్తో బ్రతుకుతారు. తాము ఎన్నడూ చూడని ఒక దేశం కోసం వారి ప్రాణం తహతహలాడుతుంది. యోహాను 14:2-3లో యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున మరల వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్ముని తీసుకునిపోతును. ఈ లోకం ఎంత అందంగా ఉన్నా అది ఒక ముక్కలైపోయిన అద్దం లాంటిది. ఇక్కడ ఎంత సంతోషం ఉన్నా అది పరలోకంలో రాబోయే మహిమకు కేవలం ఒక నీడ మాత్రమే. అందుకే ఏర్పరచబడిన బిడ్డలు ఏమంటారో తెలుసా? నాకు ఈ లోకపు ఆకర్షణలు వద్దు, నాకు దేవుడు కావాలి, ఆయన ముఖం నేను చూడాలి అని తపిస్తారు. ఈ లోకంలో వస్తున్న రాజకీయ మార్పులు చూసిగాని లేదా క్రీస్తు విరోధి రాజ్యమేలుతున్నాడని గాని వాళ్లు భయపడరు. వాళ్ల నిరీక్షణ దేవుని వాగ్దానాల మీదే ఉంటుంది. వాళ్లు పరలోకంలో ధనాన్ని కూడబెడతారు. ఈ రోజు కోసం కాదు, రేపు దేవుని ముందు నిలబడినప్పుడు భలా, నమ్మకమైన మంచి దాసుడా అనే మాట వినడం కోసం బ్రతుకుతారు. ఆ నిత్యత్వపు నిరీక్షణే వాళ్ల కష్టాలలో ఒక లంగరులాగా, వాళ్ల దుఃఖంలో ఒక నిరీక్షణలాగా నిలబడుతుంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఒంటరివాడిగా ఫీలయ్యావా? నేను ఎవరికీ సరిపోను, ఈ లోకంలో నేనెక్కడా ఫిట్ అవ్వట్లేదు అని ఏడ్చావా? అయితే ఒక నిజం విను, నువ్వు ఈ లోకంలో ఫిట్ అవ్వడానికి పుట్టలేదు. నువ్వు వేరొక రాజ్యానికి చెందినవాడివి. నువ్వు ముద్రించబడ్డావు, సీల్డ్. ఎఫెస్సీలకు 1:4 చెబుతోంది, జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని వైపు చూడకముందే ఆయన నిన్ను చూశాడు. నువ్వు లోకంలో పరిగెడుతున్నప్పుడే ఆయన నిన్ను పిలిచాడు. నువ్వు ముక్కలైపోయి పాపంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. నీకు శిక్ష పడాల్సిన చోట ఆయన నీకు కృపనిచ్చాడు. ఇప్పుడు ఆయన నిన్ను మలుస్తున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు. పాపం చేసినప్పుడు నీలో కలుగుతున్న ఆ ఒప్పింపు, కన్విక్షన్, అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పని. పరలోకం కోసం నీలో కలుగుతున్న ఆ ఆరాటం, యర్నింగ్, అది నిత్యత్వం నిన్ను తన వైపుకు పిలుస్తున్న పిలుపు. నువ్వు మర్చిపోబడలేదు, నిన్ను ఎవరూ వదిలేయలేదు. పరలోకానికి నీ పేరు తెలుసు. నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. నీ కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు. మనుషులు నీ అందాన్ని చూసో, నీ డబ్బును చూసో నీకు విలువ కడతారేమో, కాని దేవుడు మనుషులు చూసేటట్టు చూడడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం కదులుతోందా? అయితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు బలంగా లేకపోవచ్చు, నీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోవచ్చు, నువ్వింకా పోరాడుతూనే ఉండొచ్చు. కాని గుర్తుపెట్టుకో, నువ్వు పోరాడుతున్నావంటేనే నీలో జీవం ఉంది అని అర్థం. అది మామూలు జీవం కాదు, ఆధ్యాత్మిక జీవం. ఈరోజు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యు ఆర్ చోజెన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఈ సత్క్రియను ప్రారంభించినవాడు క్రీస్తు యేసు దినము వరకు దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఈ నిరీక్షణతో ముందుకు సాగు. నాతో పాటు ఏకీభవించి ఈ చిన్న ప్రార్థన చెయ్యి. నీ గుండె మీద చెయ్యి వేసుకుని అప్పగించుకుంటూ అడుగు. పరలోకపు తండ్రి, జగత్తు పునాది వెయ్యబడకముందే నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. నా పాపాన్ని నాకు చూపించి నన్ను పరిశుద్ధపరుచు. ఈ లోకపు ఆకర్షణలు నాలో చంపివేసి నిత్యత్వం మీద నాకు ఆశను పుట్టించు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభువా. ఇక నా జీవితం నీదే. యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రియ సహోదరీ సహోదరుడా, ఈ మాటలు నీ ఆత్మను తాకి ఉంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు నమ్మితే కామెంట్స్లో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, గాడ్ హ్యాస్ చోజెన్ మీ అని టైప్ చెయ్యి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.